ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు ఆ హక్కు? ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారా? నువ్వు నీ స్వార్థం కోసం అంటే ఎక్కడ ఆ నోటు కోటు మళ్ళా బయటికి వస్తుంది, మళ్ళా నేను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుంది అని చెప్పి భయపడి నువ్వు రేవంత్ రెడ్డికి దాసోహం పలికి మరి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు తాకట్టు పెట్టావా? నీకు ఆ హక్కు ఎవరిచ్చారు? మరీ ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతం ఎప్పటికీ నువ్వు రాయలసీమ ద్రోహిగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏనాడు ఈ రాయలసీమ ప్రాంతానికి చేసిన ఒక్క చిన్న మేలు కూడా ఎప్పుడు లేదు. మరి అలాంటిది ఈ ప్రాంతానికి ద్రోహం చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు? అంటే ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకోకూడదా? ఈ రాయలసీమ ప్రాంతంలో రైతన్నలందరూ కూడా 2 కార్ల పంటలు పండించుకోకూడదా? ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న దుర్భిక్ష ప్రాంతమైన ప్రాంతాలలో గుక్కెడి నీళ్ల కోసం వాళ్ళ నీళ్ళు అవసరం లేదా వాళ్లకు? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోకుండా అనాలోచితమైన నిర్ణయం తీసుకొని మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు ఏ రకంగా ఆ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.